Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. ఎన్నికలు సమీపిస్తున్న టైంలో సీఎం కేసీఆర్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేశారు. ఈసారి కూడా సిట్టింగ్లకే సీట్స్ ఇస్తానని ప్రకటించిన కేసీఆర్ ప్రస్తుతం తాను చేయించిన సర్వే ఫలితాల తర్వాత మనసు మార్చుకున్నట్టు సమాచారం. తాజాగా గులాబీ బాస్ చేయించిన సర్వేలో ఎమ్మెల్యేలపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకత బయటపడింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొన్ని రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా ఉందని తెలుస్తోంది. అక్కడి ప్రజా ప్రతినిధుల పనితీరు, వారి వ్యవహార శైలి పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న విషయం కేసీఆర్ దృష్టికి వచ్చినట్టు సమాచారం. అదే జిల్లాలో ఉద్యమంలో కీలకంగా ఉన్న వ్యక్తి, పలు సందర్భాల్లో దూకుడుగా వ్యవహరించిన ఓ నేత తన నియోజకవర్గ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నట్టు అధినేత గుర్తించినట్టు తెలుస్తోంది. ఈసారి ఆయనకు టికెట్ ఇస్తే సీట్లు కోల్పోవడం ఖాయమన్న భావనలో గులాబీ బాస్ ఉన్నట్టు సమాచారం. గులాబీ బాస్ జరిపించిన సర్వేలో ఈ 4-5 కాదు, 30 మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తేలినట్టు సమాచారం. ఇతర పార్టీల నుంచి వచ్చిన 15 మందిలోనూ సగం మంది ఎమ్మెల్యేల పట్ల జనం వ్యతిరేకంగా ఉన్నారని ఆయన దృష్టికి వచ్చినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్లో గెలిచిన 88 స్థానాలకు తోడు ఇతర పార్టీల నుంచి 15 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తాజా సర్వేలను బట్టి చూస్తే ఈ 103 మందిలో ఇప్పుడు అనేక మందికి టికెట్ దక్కకపోవచ్చని సమాచారం. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలు తప్పించాలా? ఎప్పుడు తన చుట్టూ సన్నిహితంగా ఉండేవారికే టికెట్ ఇవ్వకుంటే పరిస్థితి ఏంటి? వారి స్థానంలో మరొకరికి ఇస్తే ప్రజలు ఆదరిస్తారా? అభ్యర్థులను మారిస్తే అక్కడ గెలుపు సాధ్యమా అన్న దానిపై బీఆర్ఎస్ అధినేత మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న 30 మందికి పైగా ఎమ్మెల్యేలు ఓటమి చవి చూడక తప్పదని, వారి ఓటమి పార్టీకి నష్టం కలిగిస్తుందన్న అభిప్రాయంతో పాటు తాజా సర్వేలో వెల్లడైన అంశాలు గులాబీ బాస్ ను ఒకంత ఆందోళనకు గురి చేస్తున్నట్టు తెలిసింది. ప్రజల్లోనే కాకుండా పార్టీ శ్రేణుల్లోనూ వ్యతిరేకత తెచ్చుకున్న సిట్టింగ్ల సీట్ల వ్యవహారం పార్టీ అధినేతకు తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే సదరు ఎమ్మెల్యేల సీట్లు గల్లంతయ్యే పరిస్థితి కనబడుతోంది. వాస్తవానికి మొన్నటి వరకు సిట్టింగ్లందరికీ టికెట్లు అని కేసీఆరే పదే ప్రకటించారు. ఇప్పుడు ఆ మాట మీద నిలబడడం కష్టమని పార్టీ శ్రేణులే చెప్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధినేత ఏం నిర్ణయం తీసుకుంటారు, ఎవరికి ఛాన్స్ ఇస్తారు, ఎవరికి మొండి చేయి చూపుతారో అని ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు మొదలైంది. కేసీఆర్ చేపట్టిన సర్వేల వివరాలు జనంలోకి లీక్ కావడమే కాకుండా సామాన్యులు సైతం ఈ అంశంపై చర్చిస్తున్నట్టు సమాచారం. సదరు ఎమ్మెల్యేలు ఈసారి ఓటమి పాలవుతారని కేసీఆర్ భావిస్తుండగా వారికి టికెట్ ఇవ్వరంటూ ప్రజల్లోనూ వారి పేర్లు నానుతున్నాయి. ఇది కేవలం వ్యక్తుల మధ్యనే కాకుండా సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం జరుగుతున్నట్టు సమాచారం. ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఓటమి ఖాయమని చెప్తున్న జనం పార్టీ అభ్యర్థిని మారిస్తే ఏం చేస్తారన్న దానిపై మాత్రం తమ అభిప్రాయాన్ని బహిర్గతం చేయకపోవడంతో అధికార పార్టీ నేతల్లో అయోమయం నెలకొంది. మరి గులాబీ బాస్ ఏం నిర్ణయం తీసుకుంటారు? సిట్టింగ్లను మార్చేస్తారా, లేక రిస్క్ తీసుకొని మళ్ళీ వాళ్ళనే బరిలోకి దింపుతారా అన్నది వేచి చూడాలి. ఇక ఈ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి.